జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అంటే ఆయన ప్రస్తుతం కడప పార్లమెంట్ నియోజకవర్గాన్ని నుంచి ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వ్యవహారం కానీ ఇంకోటి కానీ ఆయన్ని ఎక్కువ టార్గెట్ అయ్యారు. నేరుగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత కూడా ఆయన మీద ఫోకస్ చేశారు. అప్పట్లో చాలా కంప్లైంట్లు ఇవన్నీ నడిచినాయి. కొన్ని సందర్భాల్లో ఆయన జగన్ నా తమ్ముడు, నా సొంత తమ్ముడు లాంటి వాడని చెప్పడం ఇవన్నీ అందరికీ తెలుసు. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి కాబట్టి ఆయన కూడా. అయితే ఇప్పుడు ఆయన్ని అసెంబ్లీకి పంపించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఆయన ఉన్న ఎంపీ నియోజకవర్గం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో గనక జగన్మోహన్ రెడ్డి వారసురాలుగా పెద్ద కుమార్తె హర్షారెడ్డి అక్కడ పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి అవినాష్ రెడ్డిని ఎక్కడికి పంపిస్తారు అన్నప్పుడు అసెంబ్లీలోకి తీసుకురాబోతున్నారు అవినాష్ రెడ్డిని అనేది, అది కూడా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి తీసే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఒకవేళ అదే కానీ, ఎందుకంటే అవినాష్ రెడ్డి అంటే ఒక సౌమ్యుడు అనే ఒక పేరు ఉంది. ఆయన పెద్దగా వివాదాల జోలికి వెళ్ళరు. ఆయన సైలెంట్గా తను చేసుకెళ్ళిపోతారు. ఎక్కడ వివాదాలకి వెళ్ళిన దాఖలాలు లేవు. ఎక్కడ ఆయన మీద అన్ని ఎలిగేషన్స్ జరిగినా అప్పట్లో వైఎస్ వివేక హత్య కేసుకి సంబంధించి ఆయన కొన్ని సందర్భాల్లో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ మీడియా ముందుకు వచ్చి వివాదాస్పదంగా కానీ లేదంటే రెచ్చగొట్టే విధంగా కానీ అక్కడ వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. అందుకే ఆయన్ని చాలా సౌమ్యుడు అంటారు. సో ఆయన్ని అసెంబ్లీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఒకవేళ అధికారం వస్తే కనుక ఆయనకి క్యాబినెట్లో స్థానం కల్పించి మంత్రిని చేసే ఆలోచన ఏదో చేస్తున్నారట. అందుకే కడప ఎంపీ స్థానం నుంచి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెను కనుక రంగంలో దింపితే ఈయనకి అసెంబ్లీకి తీసుకొచ్చి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన చేస్తున్నారనేది. వాస్తవానికి ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది ఎన్నికలకి, కానీ ఇప్పటి నుంచే అంతా రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో అయితే జరుగుతుంది. ఇది అధికారికంగా వైసీపీ అయితే